హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. మీకు ఇంతవరకు కూడా చాలా పాటలకి, అది సినిమా పాటలకి, భక్తి పాటలకు, అన్నమయ్య కీర్తనలకు, అన్నిటికీ కూడా కీబోర్డ్పై, హార్మోనియంపై స్వరాల్ని ఏ విధంగా వాటిని మనం నేర్చుకోవాలనే విషయాన్ని స్వర రూపంలో మీకు అందించాను. ఇంకా ట్యూటోరియల్స్ కూడా చాలా పెట్టాను. అది పియానో యొక్క షార్ట్ కట్స్, మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్, కార్డ్స్, ఇవన్నీ కూడా మీకు నా యూట్యూబ్లో మీకు నేను పెట్టి ఉన్నాను. మీరు కావాలంటే చూడవచ్చు. ఇంకా తెలియని వాళ్ళు. ఈరోజు మీకు చెప్పబోయే ఓ చిన్న గీతం ఏంటంటే వందే మాతరం. అందరికీ తెలిసినటువంటి పాట. స్కూల్కి వెళ్తే మనం వందే మాత్రం జనగణమన పాడకుండా ఉండలేము. ఇది మీకు ఆల్రెడీ ఈ ట్యూన్ అనేది మీ మైండ్లో ఉంటుంది కనుక, మనకి ఎలాగా ఆగస్టు 15 దగ్గరికి వచ్చేస్తుంది కనుక చాలామంది ఈ పాటని ప్రాక్టీస్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ పాటకి నేను స్వరాలను మీకు నేను అందించడానికి రెడీగా ఉన్నాను. డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. వందే మాత్రం రచించిన వారు ఎవరు? మనకి బంకిం చంద్ర చటర్జీ అనే ఆయన వందే మాతరం గీతాన్ని రచించారన్నమాట. దీనికి ట్యూన్ చేసిన వారు ఎవరనేది నాకు సరిగ్గా తెలియదు. ఓకే, కానీ ఈ వందే మాతరం అనేది ఏ రాగంలో ఉంది అంటే దేశ్ రాగం విషయానికి వస్తే దేశ్ రాగం అన్నమాట. ఏమో రాగం పేరులో దేశ్ అనే పేరుంది కాబట్టి, అందుకే దేశానికి సంబంధించింది కాబట్టి ఈ పాటని, ఈ గీతాన్ని దేశ రాగంలో చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎలా అనుకున్నా పర్వాలేదు. కాబట్టి ఇప్పుడు దేశ రాగం యొక్క మోచన చూద్దాం. 1 శృతిలో మనం చేద్దాం. 1 శృతి అంటే సి మేజర్ స్కేల్. ఓకే, దీని యొక్క అసెండింగ్ ఎలా ఉంటుందంటే సరి మా ప ని సా, సా ని ద ప మా గ రి సా, అంటే అసెండింగ్లో మనకి కాకలి నిషాదం అంటే నీ 2 వస్తుందన్నమాట. డిసెండింగ్కి వచ్చేసరికి నీ 1 వస్తుందన్నమాట. అంటే అసెండింగ్లో మనకి సారీ మా ప నీ సా, అంటే సారీ మా ప నీ 5 స్వరాలు ఉన్నాయి. అంటే 5 స్వరాలు ఉన్నటువంటి రాగాన్ని మనం ఏమంటామంటే ఔడవ రాగం అని పిలుస్తాము. రివర్స్లో మనకి సనిదప మగరిస, మొత్తం అన్ని స్వరాలు వచ్చాయి కాబట్టి సంపూర్ణం. అందుకని దేశ రాగాన్ని మనం ఏమంటామంటే ఔడవ సంపూర్ణ రాగం అంటాం. స్వరాల విషయంకి వస్తే సజ్జమము సా, రీ, రీటు, చతుశ్రుతి రిషభం, గా, అంతరగాంధారం అంటే గాత్రి. అదే షోడశ స్వరస్థానాల్లో అయితే గాత్రి, ద్వాదశ స్వరస్థానాల్లో ఘాటు. ఓకే, ఘాటు మీకు నేను ద్వాదశ స్వరస్థానాల ప్రకారమే చెప్తున్నాను ప్రతి వీడియో కూడా. మా శుద్ధ మధ్యమం మావన్, పా పంచమం, దా చతుశ్రుతి దైవతం దాటు, నీ కైసిక నిషాదం నీ1, నీ2 కాకలి నిషాదం. అంటే మనకి ఈ పాటలో, మనకి ఈ గీతంలో నీ2 వస్తుంది, నీ1 వస్తుంది. అయితే ఈ రాగం యొక్క ట్రిక్ ఏంటంటే మనం గ్రహించవలసింది, మనం ఏ పరిస్థితుల్లోనైనా అసెండింగ్ వాయించేటప్పుడు, అసెండింగ్ అంటే ఎడమ నుంచి కుడికి వాయించేటప్పుడు కైసిక నిషాదం, కాకలి నిషాదం నీ2 వాయించాలి. ఆ పాట డిసెండింగ్ వచ్చేటప్పుడు నీ1 వస్తుంది అనమాట. మనం అబ్జర్వ్ చేయండి, ఆ పాట పాడేటప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ లైన్కి వద్దాం. వందే మాతరం, వందే మాతరం, 2 వందే మాతరాలే, దానికి డిఫరెన్స్ స్వరాలు అనమాట. ఫస్ట్ వందే మాతరం సారీ మప మప, వందే మాతరం. సెకండ్ వందే మాతరం మా ప నిస నిస. చూసారా, ఇలా వెళ్ళాం, అసెండింగ్లో వెళ్ళాం కాబట్టి నీ2 వచ్చిందనమాట. మరొకసారి సారీ మప మప, మా ప ని
సెకండ్ లైన్ సుజలాం సుఫలాం. ఇక్కడ సరి నీదప, ఇక్కడ మనకి సారి ఇలా వచ్చింది కాబట్టి నీవన్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇదే అని చెప్పాను నేను. అంటే సరి నీదప నీవన్ అనమాట. సరి నీదప సుఫలాం పదమాగరి మలయజ శీతలాం విపమపగరి గస. నెక్స్ట్ లైన్ సస్యశ్యామలాం సరిమపమప సరిమపమప మాతరం పనిదప. చూసారా రివర్స్ వచ్చింది కాబట్టి మనకి నీ వన్ అనమాట. ఇక్కడ పనిదప మళ్ళా వందే మాత్రం కామన్. వందే మాతరం వందే మాతరం. తర్వాత సుప్రజోత్స్నా పులకితయామిని మాపనిని నినిస నిసా నిస. మరొకసారి మాపనిని నినిస నిసా నిస. తర్వాత లేదు పుల్ల కుసుమిత అంటే నీ నినిస నిస ద్రుమదళ శోభిని. ఇక్కడ నిరిస నిద పదప ద్రుమదళ శోభిని సుహాసిని రిరిమాగరి సుమధుర భాషిని వినిద నిద పదప. అంటే రినిదని అంటే ఇక్కడ నుంచి అసెండింగ్ వెళ్ళిందని కాదు, మనకు రివర్స్ వచ్చిందనమాట. నీ వన్ అనమాట. ఇక్కడ రినిద నిద పదప సుఖదాం వరదాం మాతరం మపని నిని నిస నిస. వందే మాతరం వందే మాతరం. మాపనిస నిస అది వందే మాతరం. చూసారా ఎంత సింపుల్గా ఉందో. ఇది నేను పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలు కీబోర్డ్ కొనుక్కొని ఉంటారు, సంగీతాన్ని మధ్యలో ఆపేసిన పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలనే ఒక కుతూహలం ఉంటుంది కనుక ఈ వీడియో చూసి మీరు ఆగస్టు 15కి వందే మాత్రం బాగా నేర్చుకుని మీ స్కూల్లో వాళ్ళ యొక్క యాజమాన్యాలు ప్రిన్సిపల్ గారిని కానీ ఎవరిని కానీ అడిగి మీ స్కూల్లో దీన్ని
పెర్ఫామ్ చేయాలనే మంచి ఉద్దేశంతో నేను ఆగస్టు 15కి ముందుగా పెడుతున్నాను అన్నమాట. ఈ లోపల ప్రాక్టీస్ చేసుకొని మీరు మీ స్కూల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తారనే మంచి ఉద్దేశంతో ఈ వీడియో మీకు నేను పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తాను. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్, విజయనగరం. నమస్కారం.